9వ రోజు మనం పూజని ప్రారంభిద్దాం. మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రగంట, చతుర్థం 4వ రోజు కూష్మాండ, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయిని, 7వ రోజు కాళరాత్రి, 8వ రోజు మహాగౌరి, 9వ రోజు సిద్ధిదాత్రి. ఈ సిద్ధిదాత్రి అమ్మవారు విశేషంగా మనకందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు కమల పుష్పంపై స్థితిగా పద్మాసనంలో అమ్మవారు కూర్చొని ఉంటారు. అంతేకాకుండా అమ్మవారి చేతిలో శంకు, చక్రము మరియు వేదాలు మరియు కమల పుష్పాన్ని తన చేతిలో అలంకరించుకుంది. సిద్ధిదాత్రి అంటే మూలతః మనమందరూ కూడా తెలుసుకోవాల్సి ఉండేది జ్ఞానానికి మూలము, జ్ఞానానికి ప్రతిరూపము, సరస్వతికి కూడా ప్రతిరూపం. ఎవరిలో అయితే జ్ఞానము అనేది ఉంటుందో దాని రూపం ఎలా ఉంటుందంటే ఈ సిద్ధిదాత్రి అమ్మవారు రూపంలో ఉంటుందంట. సిద్ధిదాత్రి అంటే అంత గొప్ప శక్తి. ఈ 9 రోజులు మనం ఏ పూజని ఆచరించామో, ఈ 9 రోజులు ఏ మంత్రాన్ని జపించామో, ఈ 9 రోజులు కూడా ఈ పూజని ఆచరించి అమ్మవారి అర్చిస్తూ ఉన్నామో ఆ పూజా ప్రతిఫలం అంతా కూడా సిద్ధించాలంటే ఆ సిద్ధిదాత్రి అనుగ్రహం మనకు కావాలి. అందుకే చాలామంది సిద్ధిదాత్రి దేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు, విశేషంగా అర్చిస్తూ ఉంటారు, విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ సిద్ధిదాత్రి అమ్మవారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అపారమైన తపస్సుని ఆచరిస్తే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించడానికి సిద్ధిదాత్రి అమ్మవారి సృష్టి అయి వాళ్ళకి శక్తిని ప్రసాదించి జ్ఞాన భండారాన్ని అందిస్తుంది. అటువంటి లోకశక్తి, అటువంటి బ్రహ్మాండ శక్తి, అటువంటి దివ్యమైన శక్తి ఈ సిద్ధిదాత్రి అమ్మవారు. ఈ సిద్ధిదాత్రి అమ్మవారు అనుగ్రహం మీకందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక గొప్ప విషయం ఏంటంటే సిద్ధిదాత్రి ఈ అమ్మవారు సాక్షాత్ ఈశ్వర స్వరూపుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు శరీరంలో సగభాగమే ఈ సిద్ధిదాత్రి అని. ఈరోజు పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర అవతారాన్ని సృష్టించుకున్న రోజు ఈ ఒక 9వ రోజు. ఈ ఒక పార్వతీదేవి తన శరీరంలో సగం భాగం నాది అంటూ ఆ ఒక శరీరంలో సగభాగంలో నేను ఉంటాను అని దర్శనమిచ్చి చూపించిన రోజు ఈ ఒక 9వ రోజు. మనమందరూ కూడా బాగా తెలుసుకోవాలి ఈ విషయం. పార్వతీదేవి శివ శరీరంలో సగభాగాన్ని పొందాలి అంటే తనలో ఎటువంటి దివ్యమైన శక్తి ఉంటే ఆ సగభాగాన్ని అలంకరిస్తుంది. అటువంటి సిద్ధిని సాధించుకొని అమ్మవారు ప్రవేశం చేయడం వల్ల సిద్ధిదాత్రి అని పేరు వచ్చింది. దాత్రి అంటే ఏంటి అంటే దాత్రి అంటే ఇవ్వడము, దాత్రి అంటే జ్ఞానము, దాత్రి అంటే సంకల్పము, దాత్రి అంటే ఇక వృద్ధి చెందడము, దాత్రి అంటే జ్ఞానము, దాత్రి అంటే ఇక జీవితంలో అంధకారం లేనిది దాత్రి. అనంతమైన సంతోషము, అనంతమైన జ్ఞానము, అనంతమైన ప్రేమ, అనంతమైన ఈ బ్రహ్మాండ లోకమంతా కూడా ఏకకాలంలో సంతోషాన్ని ఇస్తే ఎలా ఉంటుందో అటువంటి శక్తికి ధాత్రి అని అంటే సిద్ధిదాత్రి. అంత గొప్ప అమ్మవారు చూడండి, పద్మాసనంలో కూర్చొని అమ్మవారు ఎంత గొప్పగా ఆ కళలు, ఆ తేజస్సు చూడండి, ఆ కళ్ళల్లో ఆ తేజస్సు అమ్మవారికి. అమ్మవారు చూడ్డానికి సాక్షాత్ ప్రకృతి మాత, సకల జ్ఞానము అమ్మవారు ముఖంలో అలా అలంకరించబడింది అని అర్థం. అందుకే దయచేసి ఈరోజు 9వ రోజు సిద్ధిదాత్రిని పూజించాలి. సిద్ధిదాత్రి మాత గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంతేకాదు ఈరోజు అందరూ కూడా ఆయుధ పూజని ఆచరిస్తూ ఉన్నారు. ఆ ఆయుధ పూజ విశేషత, ఎందుకు ఆచరించాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. ముందుగా మంత్రబలంలో ఈరోజు 9వ రోజులోకి అడుగుపెట్టాము. 9వ రోజు నవార్ణ మంత్రాన్ని జపిస్తున్నాము. ఇక
ఈ 9వ రోజు నవార్ణ మంత్రాన్ని జపిస్తే ఈ 9 రోజులు పూర్తి మనకి సిద్ధించింది అనే దానికి అమ్మవారికి ప్రతిరూపానికి మనము ఈ విధానంగా పూజించాలి. మన ఇంట్లో సిద్ధిదాత్రి విగ్రహం లేకపోయినా పర్లేదు, మీ ఒక సిద్ధియే మీ సిద్ధిదాత్రి. అంటే మీలో ఉన్న జ్ఞాన సిద్ధి ఇన్ని రోజులు ఈ భక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ మనమందరూ కూడా ఏ మంత్రాన్ని జపిస్తున్నామో ఆ మంత్రశక్తి రూపమే సిద్ధిదాత్రి. ఈ ఒక 8 రోజులు మనం ఏ దేవతలను అందరినీ పూజించామో ఆ అందరి శక్తియే సిద్ధిదాత్రి. సకల దేవతల్లో ఉన్న దివ్యశక్తి, మాయాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా సిద్ధిదాత్రి రూపము అని అర్థం. అందుకే ఈరోజు మనము ఆ సిద్ధిదాత్రి అమ్మవారిని పరిపూర్ణమైన శక్తి మనం పొందాలంటే ఈరోజు నవర్ణ మంత్రంతో అమ్మవారు మనలో ప్రవేశం చేస్తారు, మనకి సిద్ధి చెందుతుంది. ఇక ఓం సిద్ధిదాత్రిదేవ్యై నమః అనే నామాన్ని మరియు నవశక్తుల్లో దేవత, నవదుర్గల్లో దేవత వీళ్ళందరి ధ్యానం కూడా చేద్దాం. ముందుగా నవార్ణ మంత్రాన్ని మనమందరూ కూడా ధ్యానం చేద్దాం. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం హైం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం సిద్ధిదాత్రియై 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 నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం సర్వసిద్ధిదాయై నమః. ఓం సర్వసిద్ధిదాయై నమః. ఓం సర్వసిద్ధిదాయై నమః. ఓం సర్వసిద్ధిదాయై నమః. వీక్షక భక్తులందరూ కూడా విన్నారు అనుకుంటా. నవార్ణ మంత్రము మరియు దేవి సిద్ధిదాత్రి నామము మరియు నవదుర్గాల్లో సిద్ధిదా దుర్గా అనే ఒక నామము నవశక్తుల్లో, మరియు విశేషంగా అమ్మవారు వాగీశ్వరి. ఈరోజు ఈ 4 దేవతల నామాలని జపించాలి. ఈరోజు సూర్యోదయం నుంచి రేపు ఉదయం సూర్యోదయం వరకు 9వ రోజు పరిగణిస్తాం. ఈ 9వ రోజులో ఈ రోజంతా ఇదే నామాన్ని మీ మనసులో సిద్ధిదాత్రి అమ్మవారిని స్థాపించుకొని ఈ నామాన్ని జపిస్తూ వస్తే మీకు సకలము సిద్ధిస్తుంది. సర్వసిద్ధిదా, చూడండి, సర్వము సిద్ధిస్తుంది. మీ చేసే వృత్తి సిద్ధిస్తుంది, మీ కళ సిద్ధిస్తుంది. మరియు వాగీశ్వరి అంటే వాక్చాతుర్యము, వాక్ సిద్ధి అంటాం. మీరు ఎవరికైనా ఏదైనా తెలియచేస్తే అది జరిగిపోతుంది. అటువంటి వాక్ స్థితి మీ పిల్లలకి మీరు దీర్ఘాయుష్మాన్భవ అంటే వాళ్ళు దీర్ఘాయుష్యులు అయిపోతారు. మీ పిల్లలకి మంచి జ్ఞానం కావాలి అని మీరు ఆశిస్తే జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇక మీరు ఏం అనుకుంటే అటువంటి సిద్ధిస్తుంది. అందుకే ఈ మాత పేరే సిద్ధిదాత్రి అని. వాక్శుద్ధి మరియు వాక్సిద్ధి, సర్వసిద్ధి, జ్ఞానసిద్ధి, ఈ 3 శక్తులకి ఆధారమే నవార్ణ మంత్రం. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఈ నామాలనంతా ఈరోజు మీరు జపిస్తూ ఉంటే ఆ అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక చాలామంది విశేషంగా అందరూ అడుగుతున్నారు, ఆయుధ పూజని మనం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆచరించాలి అని. ఈ ఆయుధ పూజని ఈరోజు చేసేవారు ఉన్నారు, రేపటి రోజు కూడా చేసేవారు, ఆచరించేవారు ఉన్నారు. చాలామంది విజయదశమి రోజు ఆయుధ పూజని చేసేవారు, ఇక నవమి గడియల్లో ఆయుధ పూజ చేసేవారు, అష్టమి మధ్యాహ్నం వరకు ఉండి సాయంత్రం నవమికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపు నవమి ఉదయం నుంచి సాయంత్రం లోపు ఇక దశమి పూర్తిగా జరిగిపోతుంది. తర్వాత ఏకాదశి. ఇలా ప్రతిరోజు విశేషమే.
ఇక్కడ 2 తిథులు ప్రారంభం అవ్వడం వల్ల జనాలు చాలా వరకు అర్థం చేసుకోలేకుండా ఏ రోజు పూజించాలో అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ప్రతి మాసంలో కాలాష్టమిని మనం ఆచరిస్తాం, అక్కడ అష్టమికి మాత్రమే విశేషత. కానీ ఈ 9 రోజులు అంటే విజయదశమి వరకు మనము ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, మధ్యరాత్రి మరియు మరుసటి రోజు ఉదయం ఇలా 4 యామాలుగా మరియు సూర్య సంధ్యాకాలం అంటే సాయం సంధ్య, ప్రహర్త సంధ్య మరియు నిషా ప్రాంతకాలం అంటే రాత్రి, మధ్యరాత్రి మరియు బ్రహ్మముహూర్తంలో ఏ సమయంలో అయినా అమ్మవార్లని వాళ్ళ శక్తానుసారం వాళ్ళని పూజిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ముఖ్యము రోజులు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తం, సూర్యాస్తం నుంచి సూర్యోదయం, ఈ విధానంగా పగలు రాత్రి ఈ విధానంగా 2 భాగాలు చేసి ఈ పూజల్ని ప్రారంభిస్తూ ఉంటారు. అందుకే వీటి పూజని నవరాత్ర అన్నారు, అంటే రాత్రి కూడా కలిపి అని అర్థం. అందువలన మీరు ఇక్కడ తిథికి మొదటి ఆద్యత వద్దు, రోజుల ప్రకారం చేస్తూ రండి. ఇక రేపు విజయదశమి, మనమందరూ కూడా మహాదశమిని ఆచరిద్దాం. అయితే ఈరోజు మీరందరూ కూడా సాయంత్రం, మధ్యాహ్నం మీకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఆయుధ పూజని ఆచరించండి. ఆయుధాలు అంటే ఏంటి? ఆయుధ పూజలు మనము పూర్వంలో దేవతల చేతుల్లో ఉన్న ఆయుధాలకి పూజించేవారు. తదుపరి రాజమహారాజులందరూ కూడా వాళ్ళు ఉపయోగించే శస్త్రాస్త్రగారము అని ఉంటుంది కదా, వాటిని బయటికి తీసుకొని వచ్చి ఆ శస్త్రాస్త్రాలన్నీ అక్కడ పెట్టి పూజించి వెళ్ళారు. అటువంటి దివ్యమైన రోజు ఈరోజు. అంతేకాకుండా పూర్వంలో అమ్మవారు సాక్షాత్ శంభుని, శంభు మహిషాసురుణ్ణి, రక్తబీజాసురుని ఇలా అనేక విధమైన రాక్షసుల్ని 9 రోజులు యుద్ధం చేస్తుంది. ఆ అమ్మవారు యుద్ధం చేసిన యుద్ధ రీతి, ఆ అమ్మవారి చేతుల్లో ఉన్న సహస్ర అస్త్రాలు అంటే అమ్మవారు సహస్ర అస్త్రాలు అంటే 1000 అస్త్రాలతో 1000 అస్త్రాలు ఉంటాయి. ఒక్కొక్క అస్త్రంలో 2 అస్త్రాలని పట్టుకొని అమ్మవారు యుద్ధం చేస్తుంటే ఒక్కొక్క అస్త్రం తనంతకు తానే జీవకళ తెచ్చుకొని వెళ్ళి యుద్ధం చేసి ఆ ఒక రక్త బీజాసుర, శంభు, నిశంభు వీళ్ళందరినీ కూడా అమ్మవారు యుద్ధం చేసి చంపేస్తూ ఉంటుంది. రక్త బీజాసురు అంటే అతను ఎటువంటి వాడు, ఆ మహిషాసురుడు, వీళ్ళందరూ రాక్షసులు అంటే వాళ్ళ ఒక చుక్క రక్తపు బట్టు నేలపైన పడితే దాంట్లో మళ్ళీ 1000 మంది రాక్షసులు ఉత్పత్తి అవుతూ ఉంటారు. అటువంటి క్రూరమైన వాళ్ళు. అందుకే అప్పుడే అమ్మవారు ఈ వీటికి ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఇంతమంది రాక్షసులు ఇలా సృష్టి అవుతున్నారే అని చెప్పి అమ్మవారు యుద్ధం చేస్తూనే ఉంటుంది. యుద్ధం చేసి ఆఖరికి అమ్మవారు అన్ని రాక్షసుల్ని సంహరించేస్తుంది. ఆ సంహరించిన తర్వాత ఆ ఆయుధాలు మళ్ళీ దేవతలకు అప్పచెప్పాలి కదా. అమ్మవారు అలిసిపై ఇలా కూర్చొని ఉంటే ఆ ఆయుధాలు ఇలా ఆకాశంలో నిలుచుకున్నాయి. దేవతలు మన ఆయుధాలు మనం తీసుకుందామనే లోపల ఆయుధాలు వాడబనికే యుద్ధానికి వెళ్తున్నాయి. అంటే అంత క్రౌర్యం, అంత శక్తిగా ఉంటాయి ఆ ఆయుధాలు. అప్పుడు ఆ దేవతలందరూ కూడా ఆయుధ దేవతల్ని ప్రార్థించి, శక్తి దేవతని ప్రార్థించి తన ఆయుధాలు దగ్గరికి కిందకి శాంతింపచేసి వాటికి పూజ చేసి శాంతిని ఆచరిస్తారు. అప్పుడు తదుపరి ఆయుధాలు చక్కగా శాంతింపబడతాయి. తదుపరి వాళ్ళ ఆయుధాలు దేవతలు స్వీకరిస్తారు. అంటే ఈ 9 రోజులు కూడా దేవతల చేతిలో ఆయుధాలు ఉండవు, మరియు వాళ్ళలో దైవ శక్తి కూడా ఉండదు. బ్రహ్మాండంలో ఉన్న సకల దేవతల శక్తి కూడా అమ్మవారిలోనే ఉంటుంది. అందుకే ఈ 9 రోజులు నవగ్రహాలకి శక్తి ఉండదు. ఈ 9 రోజులకి గ్రహాలకే శక్తి లేదు. అందుకే ఈ 9 రోజులు ఎటువంటి శుభకార్యాలు ఆచరించకూడదు. గృహప్రవేశాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, బ్రహ్మోపదేశాలు కావచ్చు, ఎటువంటి శుభకార్యాలు కూడా ఈ 9 రోజులు ఆచరించరు. అంటే గ్రహబలం లేకుండా మనం ఏమి చేయకూడదు కదా, అందువలనే ఆచరించకూడదు అని నియమాలు వచ్చాయి. తదుపరి విజయదశమి రోజు అంటే రేపు, పేరే విజయదశమి కదా, అదే విధానంగా సకల దేవతలు విజయాన్ని పొందిన రోజు, శ్రీరాముల వారు విజయాన్ని పొందిన రోజు, శ్రీకృష్ణుల వారు విజయాన్ని పొందిన రోజు, అదే విధానంగా పంచ పాండవులు కూడా విజయదశమి రోజు వాళ్ళ శస్త్రాస్త్రాలు, పంచ పాండవులు కూడా
విజయదశమి రోజు వాళ్ళ శస్త్రాస్త్రాలని తీసుకొని మళ్ళీ వాళ్ళు రాజ్యభారానికి యుద్ధాన్ని చేయడానికి వెళ్ళి వాళ్ళు విజయాన్ని పొందారు. రేపు ఆ విశేషమైన కథ మరియు శమీవృక్షం కథ ఇవన్నీ కూడా రేపు వచ్చి తెలియచేస్తా. అయితే ఈరోజు మహదానందంగా ఉంది, ఎందుకంటే 9వ రోజు మనం అందరూ అడుగుపెట్టేశాం. 9వ రోజు చాలా విశేషం. ఈరోజు మీరు ఆ సిద్ధిదాత్రి అనుగ్రహం వల్ల మీరు ఇన్ని రోజులు ఆచరించిన పూజ మీకు సిద్ధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విశేషంగా మనము మహాగణపతి ప్రార్థనతో ప్రారంభించి అఖండ జ్యోతి 9 రోజులు మన ఇంట్లో వెలిగి మనకి ఆ ఒక జ్యోతి సిద్ధి కూడా మనకు అందిస్తుంది. అదే విధానంగా ఘటస్థాపన, అంకురార్పణ, ఈ ఒక సస్యశ్యామల మన ప్రకృతిలో పైరు ఇవన్నీ కూడా అనుగ్రహం మనకి ఉండాలని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు మరియు ఈ అమ్మవారు సిద్ధిదాత్రి అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు అన్ని సుగంధభరితమైన ద్రవ్యాలతో పూజించి అమ్మవారిని శాంతింపచేసి అమ్మవార్ల అనుగ్రహం పొందుదాం. ఇప్పుడు పూజా కార్యక్రమాన్ని వీక్షిద్దాం. వీక్షకులందరూ కూడా ముందుగా మహాగణపతిని ప్రార్థిద్దాం. అందరు కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. విశేషమైన పూజని వీక్షించారు. రేపు దివ్యమైన పూజలో రేపు ప్రత్యేకంగా విశేషంగా మీరు శమీవృక్షము, మీరందరికీ కూడా శమీవృక్షం తెలుసు కదా, జమ్మి చెట్టు అంటాం. రేపు శమీ పత్రాన్ని అంటే జమ్మి చెట్టు ఆకల్ని కాస్త తెచ్చి లక్ష్మీదేవికి పూజించాలి. మరియు జమ్మి చెట్టు ఆకుతో మీరు మహాలక్ష్మి వారికి అర్చించిన లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి దాన్ని చక్కగా ఇంట్లో భద్రపరుచుకున్న అమ్మవార్లకి ఆభరణాలు, వజ్ర ఆభరణాలని అలంకరిస్తే ఎటువంటి పుణ్యఫలమో అటువంటి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈరోజు సాయంత్రం లోపు శమీపత్రాన్ని తెచ్చి రేపు ఉదయం అమ్మవార్లకి వీటితో అర్చించాలి మహాలక్ష్మి అమ్మవారికి. ఇది రేపు ఉదయం. అది కానప్పుడు రేపు ఉదయాన్నే మీరు కనకదార స్తోత్రం పారాయణం చేసుకొని లక్ష్మీదేవిని విశేషంగా పూజించండి. దీనివల్ల ఆర్థిక సమస్యలు తగ్గి జీవితంలో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. ఇది రేపు మీరందరూ కూడా ఆచరించే పూజా విధానం. అయితే రేపు విజయదశమి కదా, మీ అందరి వరకు మీ జీవితంలో మీ సంకల్పం సిద్ధించి మీ జీవితంలో విజయం పొందాలంటే రేపు విజయదశమి కార్యక్రమంలో మీరు ఇంట్లోనే కూర్చొని పాల్గొనండి. రేపొచ్చి శమీపత్రానికి ఎంత అంత విశేషం, ఎందుకు దాన్ని బంగారంగా పూజిస్తారు, అమ్మవారికి వాటిని అలంకరిస్తే మన జీవితంలో ఆభరణాలు అనేవి వృద్ధి చెందుతాయి. ఏ వేదంలో దీని గురించి అర్థం ఉంది, ఇవన్నీ కూడా వచ్చే రేపు నేను తెలియచేస్తాను. రేపు ఉదయం తప్పకుండా ఓంకార కార్యక్రమాన్ని వీక్షించండి. ఇక ఈరోజు ఈ 9 రోజులు అఖండ జ్యోతిని ఎవరైతే వెలిగించారో రేపు ఉదయం సూర్యోదయం వరకు వెలగాలి. ఈరోజు రాత్రి కొండెక్కిన పూర్తి 9 రోజులు ఆ ఒక్క దీపం వెలిగినట్టు కాదు. అందువలన రేపు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత తానంతకు తాను ఆ జ్యోతి కొండెక్కితే అప్పుడు ఈ 9 రోజులు పూర్తి జరిగినట్టు. మరియు ఈ 9 రోజులు అంటే రేపు సూర్యోదయం వరకు ఈ నియమాలు 9 రోజులు ఏం పాటించారో అవన్నీ పాటిస్తేనే రేపు సూర్యోదయం తర్వాత మీకు ఈ 9 రోజులు సిద్ధించినట్టు. ఇటువంటి విషయాలు తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఈ ఒక 9 రోజుల పూజని పూర్తి చేసుకోండి. ఇక ఈరోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక నిమ్మ పండుని ఇంటికి దృష్టి తీసి దాన్ని 2 భాగాలుగా చేసి దానికి పసుపు కుంకం రాసి కుడివైపు ఎడంవైపు పెట్టి గోమూత్రం లేదా గంగా జలాన్ని ఇంట్లో అంతా ప్రోక్షణ చేసి ఇంట్లో ప్రతి దేవతలకి గంధాన్ని కుంకుమని అలంకరించి ఆవు పిడికని నిప్పగా మార్చి సాంబ్రాణి వేసి ఆ పొగని ఇల్లంతా తిప్పాలి. లేదంటే ధూపం వెలిగించిన ఇంట్లో శుద్ధి జరుగుతుంది. ఇలా చేయడం వలన ఈరోజు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. ఇక దైవ శక్తి అనేది మన ఇంటికి ఆకర్షిస్తుంది. ఈరోజు సాయంత్రం ఏ ఇంటికైతే నిమ్మ పండుని దృష్టి తీసి దాన్ని కట్ చేసి పెడతారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. ఈరోజు సాయంత్రం నవమి గడియలు ఉంటాయి. ఖచ్చితంగా తప్పకుండా దీన్ని ఆచరించండి. దుష్ట శక్తుల ప్రభావం నుంచి తప్పించుకోండి.